హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 17 పాయింట్స్ డౌన్ అయి 60,910 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 10 పాయింట్స్ డౌన్ అయి 18,122 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 32 పాయింట్స్ డౌన్ అయి 42,828 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ, వీటి గురించి మార్కెట్స్ ఒక డైనమిక్స్ గురించి మాట్లాడుకునే ముందు, ఇవాళ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ ఒక హృదయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే రతన్ టాటా గారి పుట్టినరోజు. అండ్ రతన్ టాటా గారి సక్సెస్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్స్, లైక్ తన ఎంత వెల్త్ ని తనకి అండ్ ఇన్వెస్టర్స్ కి క్రియేట్ చేశారన్న దానికంటే, టాటా అంటే ఇంటిగ్రిటీ, టాటా అంటే ఒక నమ్మకం అని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అండ్ సోషల్ యాక్టివిటీస్ పరంగా రతన్ టాటా గారి ఒక సెపరేట్ ప్లేస్. అండ్ ఇదే రోజున ధీరుభాయ్ అంబానీ గారు కూడా ఈ సేమ్ డే డిసెంబర్ 28న తను కూడా జన్మించారు. రిలయన్స్ అనే ఒక సంస్థ ఇప్పుడు ఎంత పెద్దదో మనకు తెలుసు, బట్ స్టార్ట్ చేస్తున్న టైంలో ఒక కామన్ మ్యాన్ ఇంత పెద్ద వరల్డ్ ని క్రియేట్ చేసేందుకు, అండ్ ఈవెన్ రిలయన్స్ యాజ్ ఎ కంపెనీ స్టాక్ మార్కెట్ లోకి వస్తున్నప్పుడు కూడా కంపెనీ రిలేటెడ్ గా హ్యూజ్ ఇంట్రెస్ట్ ని ఇన్వెస్టర్స్ కి క్రియేట్ చేసి, అండ్ ఈవెన్ వాళ్ళకి వెల్త్ ని కూడా క్రియేట్ చేసిన వ్యక్తి ధీరుభాయ్ అంబానీ గారు. ఇవాళ డిసెంబర్ 28 రతన్ టాటా గారు ధీరుభాయ్ అంబానీ గారు పుట్టినరోజు. అండ్ దీంతో పాటు ఇంకొక వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, ముఖేష్ అంబానీ గారు. ధీరుభాయ్ అంబానీ గారు కాలం చేసిన తర్వాత తను రిలయన్స్ ఇండస్ట్రీస్ ని తీసుకొని ఎగ్జాక్ట్లీ 20 ఇయర్స్ దగ్గరగా అవుతుంది. ఈ లాస్ట్ 20 ఇయర్స్ లో మార్చ్ 2022 లో రిలయన్స్ ఒక మార్కెట్ క్యాపిటల్ 42,000 crore దగ్గరగా ఉంటే, ఇప్పుడు 16,72,000 crores దగ్గరగా ఉంది. సో విత్ రెస్పెక్ట్ టు మార్కెట్ క్యాపిటల్ తను తీసుకున్నప్పటి నుంచి 20% సిఏజిఆర్ తో గ్రో అయితే, రిలయన్స్ ఒక రెవెన్యూస్ అప్పటి నుంచి ఇప్పటికి చూస్తే లాస్ట్ 20 ఇయర్స్ లో 15% సిఏజిఆర్ అండ్ ప్రాఫిటబిలిటీ 16% సిఏజిఆర్ తో గ్రో అయింది. ఓకే, మన వీడియోలోకి వెళ్దాం. ఇవాళ మార్కెట్స్ కంప్లీట్లీ ఒక రేంజ్ బౌండ్నెస్ ని మెయింటైన్ చేశాయి. రీసెంట్ టైమ్స్ లో ఏ ఇంపార్టెంట్ లెవెల్స్ అబోవ్ అయితే మార్కెట్ వెళ్ళిందో, అదే లెవెల్స్ దగ్గర ఇవాళ మార్కెట్ నిఫ్టీ అయితే ఒక 100 పాయింట్ రేంజ్, బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక 300 పాయింట్ రేంజ్ లో ఇవాళ కంప్లీట్ గా కన్సాలిడేట్ అయితే అయింది. ఫ్రెండ్స్, ఇవాళ నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసింది మార్కెట్స్ కరెక్ట్ అవుతాయేమో అని, బికాస్ యుఎస్ మార్కెట్స్ పర్టికులర్ గా నాస్డాక్ 1% అబోవ్ కరెక్ట్ అయింది. ఆ ఇంపాక్ట్ మన ఈక్విటీ మార్కెట్స్ పై కూడా ఉంటుందేమో. ఇంపార్టెంట్ లెవెల్స్ అబోవ్ వచ్చింది కదా, అగైన్ సెల్లింగ్ ప్రెషర్ తో ఏమైనా డౌన్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇవాళ మనకు అది కనిపించలేదు. బట్ యుఎస్ మార్కెట్స్ పర్టికులర్ గా నాస్డాక్ ఐటీ టెక్ ఇండెక్స్ అయితే ఎక్కువగా ఫాలో అవుతుంది. దానికి మెయిన్ రీజన్ టెస్లా స్టాక్ నిన్న కూడా 11% దగ్గరగా ఫాల్ అయింది. టెస్లానే కాదు, అక్కడ ఉన్న ఆటో స్టాక్స్ లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ కరెక్ట్ అవుతున్నాయి, బట్ వాటన్నిటికంటే టెస్లా స్టాక్ ఎక్కువగా కరెక్ట్ అవుతుంది. కేవలం డిసెంబర్ లోనే 40%, అండ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు టెస్లా స్టాక్ 70% దగ్గరగా కరెక్ట్ అవుతుండేసరికి నాస్డాక్ పై కూడా ప్రెషర్ పడుతూ ఉంది. అది పక్క నుంచి ఎంటైర్ యుఎస్ మార్కెట్స్ 2008 లో ఎంత వర్స్ట్ గా పర్ఫార్మ్ చేశాయో, తర్వాత ఇప్పుడు ఎంత వర్స్ట్ గా పర్ఫార్మ్ చేయడం ఆన్ ఇయర్లీ బేసిస్ చూసుకుంటే, నాస్డాక్ 34% కరెక్ట్ అవుతుంటే S&P 500 20% దగ్గరగా కరెక్ట్ అయింది. అండ్ మన ఈక్విటీ మార్కెట్స్ గురించి మాట్లాడితే, ఒక సివియర్ సెల్లింగ్ ప్రెషర్ తర్వాత మార్కెట్ లో వచ్చిన రికవరీ 2 days కొంత ఇంటెన్స్ గానే మార్కెట్ లో రికవరీ వచ్చింది. ఫస్ట్ డే అండ్ సెకండ్ డే కూడా ఫాలో అప్ అవుతూ ఉండడం. ఇప్పుడు మార్కెట్ ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ లో నెగిటివ్ సెంటిమెంట్ ఉంటున్నా, కన్సాలిడేషన్ కూడా పెద్ద నెగిటివ్ సైడ్ అవ్వకుండా కొంత న్యూట్రల్ టు పాజిటివ్ డైరెక్షన్ లోనే ఇవాళ మోస్ట్లీ మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ ఉండడం కూడా, అట్లీస్ట్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ వీక్ గా ఉన్న ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో స్టెబిలిటీ ఉందన్నది మనకి ఇవాళ రేంజ్ బౌండ్నెస్ ఆర్ కన్సాలిడేషన్ తో అర్థం అవుతుంది. పర్సనలీ ఒక ఇంపార్టెంట్ లెవెల్, ఇంపార్టెంట్ సైకలాజికల్ లెవెల్ 18,000 మార్క్ దగ్గర మార్కెట్ ఉంది కాబట్టి, ఇఫ్ ఇన్ కేస్ 18,000 మార్క్ బ్రేక్ అయి డౌన్ సైడ్ సస్టైన్ అవుతుంటే, నెక్స్ట్ ఈ లెవెల్స్ 17,700 రీసెంట్ టైమ్స్ లో సపోర్ట్ తీసుకున్న లెవెల్స్ వరకు కూడా సెల్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి మార్కెట్ డౌన్ సైడ్ కి బ్రేక్ అవుతున్నప్పుడు అయితే కొంత అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది, పర్టికులర్ గా లాంగ్ పొజిషన్స్ క్యారీ చేస్తున్న వాళ్ళు. నేను యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ 2 to 3 ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఉంటున్న యాక్టివిటీని బట్టి అబోవ్ 17,950 మార్కెట్ ని బులిష్ గానే చూస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ రైల్వే స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మీరు రైల్వే స్టాక్స్ ని గమనిస్తే 5% ఆర్ మోర్ దాన్ 5% దగ్గరగా ఇవాళ మనకి రైల్వే స్టాక్స్ లో మూవ్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడని కాదు, చాలా టైం బ్యాక్ నుంచి కూడా రైల్వే స్టాక్స్ మనకి అప్ సైడ్ మూవ్ అవుతున్నాయి. దీనికి మెయిన్ రీజన్ అప్కమింగ్ టైమ్స్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రైల్వేస్ పై నార్మల్ గా చేసే స్పెండింగ్ కంటే అడిషనల్ గా స్పెండ్ చేస్తుందనకు ఊహాగానాలు. పర్టికులర్ గా ఈ బడ్జెట్ లో ప్రీవియస్ బడ్జెట్స్ లో ఉన్న దానికంటే రైల్వే రిలేటెడ్ గా ఈసారి కేటాయింపులు, లైక్ అలొకేషన్స్ ఎక్కువగా ఉంటాయని, దాని కారణంగా రైల్వే ప్రాజెక్ట్స్ ఎవరికైతే లభిస్తూ ఉంటాయో వాళ్ళు లాభపడతారనే రీజన్స్ తోనే ఈ స్టాక్స్ ఇలా మూవ్ అవుతున్నాయి. వెరాజ్ ఐఆర్సిటిసి లో మనకు అలాంటి మూవ్ కనిపించట్లేదు, బికాస్ వీళ్ళు ప్రాజెక్ట్స్ పర్టికులర్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే ప్రాజెక్ట్స్ తో కాదు వీళ్ళు ఎక్కువగా రెవెన్యూస్ ని సంపాదించేది. గవర్నమెంట్ అడిషనల్ గా స్పెండ్ చేసే రైల్వేస్ ని ఇంప్రూవ్ చేస్తుంటే వీళ్ళకి పాజిటివ్, బట్ అది సడన్ గా వీళ్ళ రెవెన్యూస్ ని ఇంప్రూవ్ చేయదు. వీళ్ళకి రైల్వేస్ రిలేటెడ్ గా క్యాటరింగ్ అండ్ ఇంటర్నెట్ టికెట్ బిజినెస్ ద్వారా అండ్ రైల్ నీర్ బిజినెస్ ద్వారా, లైక్ రైల్వే స్టేషన్స్ లో అమ్ముతున్న వీళ్ళ బ్రాండెడ్ వాటర్ బాటిల్ బిజినెస్ ద్వారానే ఎక్కువగా రెవెన్యూస్ ఉంటూ ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ అడిషనల్ స్పెండింగ్ ఎస్ మార్జినల్లీ పాజిటివ్, బట్ అదొక సడన్ జంప్ వీళ్ళ బిజినెస్ లో తీసుకురాదు. కాబట్టి ఐఆర్సిటిసి లో మనకు అలాంటి మూవ్ కనిపించట్లేదు. కాబట్టి ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ ఈవెన్ రైల్వేస్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ పాజిటివ్ గా ఉంటున్నా, దాన్ని ముందుగానే మార్కెట్ డిస్కౌంట్ చేస్తూ స్టాక్స్ ర్యాలీ అయ్యాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో
ఒకవేళ బడ్జెట్ లో ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ లో ఒకవేళ కేటాయింపులు తక్కువగా అలొకేషన్స్ తక్కువగా ఉంటున్నట్లయితే ఆర్ ఈవెన్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతున్న ప్రాఫిట్ బుకింగ్ ఆఫ్టర్ బడ్జెట్ ఉండడానికి స్కోప్ ఉంటుందన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. వెలస్ కమింగ్ టు ఆర్వీఎన్ఎల్, వీళ్ళు నియర్లీ 1545 crore విలువ చేసే ఒక ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళకి LOA లభించింది అంటున్నారు. మీన్స్ ఇంచుమించు ఆ ప్రాజెక్ట్ వీళ్ళకి లభించిందని చెప్తున్నారు. అది UTF హార్బర్ ప్రాజెక్ట్. సో మాల్దీవ్స్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయబోతున్న స్ట్రాటజిక్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళని ఏజెన్సీగా అపాయింట్ చేశారని, దాని విలువ 1545 crores అని చెప్తూ అది నెక్స్ట్ 24 months లో కంప్లీట్ అవుతుందనేలా ఆర్వీఎన్ఎల్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ కనిపిస్తూ ఉంది. ఇది ఫస్ట్ టైం ఏం కాదు, సిమిలర్ ఆర్డర్ మనకు ప్రీవియస్ గాను వచ్చింది. అండ్ మేనేజ్మెంట్ బిజినెస్ ఛానల్స్ కి ఇస్తున్న ఇంటర్వ్యూస్ లో కూడా చెప్తున్నది మాకు చాలా స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది అండ్ ఇది అండర్ ద గవర్నమెంట్ వర్క్ చేస్తుండడం, గవర్నమెంట్ రిలేటెడ్ గా ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ కి వీళ్ళకి డబల్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి దానికి తోడు మేనేజ్మెంట్ ఇస్తున్న కామెంటరీ కూడా రీసెంట్ టైమ్స్ లో ఫైనాన్షియల్ ఛానల్స్ లో పాజిటివ్ కామెంటరీ కూడా స్టాక్ ప్రైస్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ర్యాలీకి రీజన్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు December 13 బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి బైబ్యాక్ అలాగే ఇన్ టర్మ్ డివిడెండ్ రిలేటెడ్ గా కూడా డెసిషన్ ని చెప్తారని చెప్తున్నారు. అదేంటి ఒకేసారి బైబ్యాక్ అండ్ ఇన్ టర్మ్ డివిడెండ్ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత మనీ సడన్ గా షేర్ హోల్డర్స్ కి పాస్ ఆన్ చేయడానికి? మీకు గుర్తుంటే December 22 9,000 crores విలువ చేసే హైవే ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియోని వీళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎంటైర్ ప్రాజెక్ట్స్ ఒక వర్త్ 9,000 crores. దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం కారణంగా వీళ్ళకి వచ్చిన మనీని వీళ్ళు షేర్ హోల్డర్స్ కి పాస్ ఆన్ చేయాలనే ఉద్దేశంతో ఈ బైబ్యాక్ అండ్ డివిడెండ్ అని December 13 వాళ్ళ డెసిషన్ ని చెప్తారని చెప్తున్నారు. నెక్స్ట్ హరిఓం పైప్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒక హైదరాబాద్ బేస్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ పైప్స్ కంపెనీ. వీళ్ళు IPO గా ఏప్రిల్ 2022 లో మార్కెట్ లోకి వచ్చారు. 44% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ అయితే మనకు కనిపించాయి అండ్ లాస్ట్ 6 months లో స్టాక్ ప్రైస్ డబుల్ అయింది. ఇప్పుడు వస్తున్న అప్డేట్, వీళ్ళు అసెట్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ లో భాగంగా ఆర్పి మెటల్ వాళ్ళకి సంబంధించిన మీన్స్ ఈ హరిఓం పైప్స్ వాళ్ళు యాజ్ ఎ కంపెనీగా అనదర్ కంపెనీ అయిన ఆర్పి మెటల్ వాళ్ళకి సంబంధించి ఆర్పి మెటల్ వాళ్ళ ఆపరేటింగ్ అసెట్స్ ఏవైతే అక్కడ ఫంక్షనింగ్ గా ఉన్న అసెట్స్ లైక్ గాల్వనైజ్డ్ పైప్ అండ్ కోల్డ్ రోల్డ్ కాయిల్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని 55 crore క్యాష్ పెట్టి కొంటున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే కొనబోతున్నారో అసెట్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ లో భాగంగా అది తమిళనాడులో 13.8 acres లో ఉంది. ఇలా కొంటున్న ప్లాంట్ కారణంగా వాళ్ళ ప్రెసెంట్ కెపాసిటీ 96,000 metric tons per year నుంచి 104 lakh metric tons per annum కి ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ అప్డేట్స్ ఎక్స్చేంజెస్ కి వెళ్తూ ఉండడం మార్కెట్ ఓపెనింగ్ నుంచి స్ట్రాంగ్ గా ర్యాలీ అయ్యి పాయింట్ లో నియర్లీ 403 rupees వరకు మూవ్ అయిన స్టాక్ ఫైనల్లీ 367 దగ్గర 7% గెయిన్స్ తో ఇంట్రాడే లో క్లోజ్ అయింది. నెక్స్ట్ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీకి సంబంధించిన MD అండ్ CEO అయిన భాస్కర్ బాబు గారిని ఇంకొక 3 years పాటు కూడా ఈ సేమ్ పొజిషన్ కి MD అండ్ CEO పొజిషన్ కి రీఅపాయింట్ చేస్తున్నట్లు RBI వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తుండడం స్టాక్ ఇవాళ 6% పాజిటివ్ లో ఎండ్ అయింది. నెక్స్ట్ ఇండియా పెస్టిసైడ్స్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ సబ్సిడరీ మీన్స్ వీళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీ అయిన షాల్వీ స్పెషాలిటీ వాళ్ళకి యూపీలో మీన్స్ ఉత్తరప్రదేశ్ లో ఒక ఆగ్రో కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని స్టార్ట్ చేసుకోవడానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అయితే దొరికింది. 2021 లో ఉంటున్న లెక్కల ప్రకారం దీని రిలేటెడ్ గా 250 crores దగ్గరగా వీళ్ళు ఖర్చు పెడతారు. అండ్ కొత్తగా స్టార్ట్ చేయబోతున్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో 3 వేరియేషన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు. ఒకటి ఆగ్రో కెమికల్స్ అండ్ ఇంటర్మీడియట్, ఇంకొకటి API ఇంగ్రీడియంట్స్ అండ్ ఇంటర్మీడియట్స్, మూడవది ఫైన్ కెమికల్స్. ఈ 3 డిఫరెంట్ సెగ్మెంట్స్ లో ఉంటున్న మెటీరియల్స్ ఈ కొత్తగా స్టార్ట్ చేయబోతున్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో తయారవబోతాయని, ప్రొడక్షన్ నెక్స్ట్ 5 years లో స్టార్ట్ అవుతుందనేలా ఇండియా పెస్టిసైడ్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ IEX చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ MD అయిన SN గోయల్ గారు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ కి ఇస్తున్న ఇంటర్వ్యూస్ లో కార్బన్ క్రెడిట్ మార్కెట్ రిలేటెడ్ గా కొంత ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేసే ప్రయత్నం చేశారు. రీసెంట్ గా వీళ్ళు ఈ కార్బన్ క్రెడిట్ రిలేటెడ్ గా ట్రేడింగ్ కోసం కొత్త ఎక్స్చేంజ్ ని స్టార్ట్ చేశారు కదా. ఆ కార్బన్ క్రెడిట్ మార్కెట్ ప్రెసెంట్ ఉంటున్న 50 crores యూనిట్స్ డైలీ నుంచి 1500 crore యూనిట్ ట్రేడింగ్ వరకు కూడా పెరగడానికి ఆపర్చునిటీ ఉంటుందని, బికాస్ కార్బన్ న్యూట్రల్ పాలసీస్ ఆల్మోస్ట్ అన్ని ఎకానమీస్ తీసుకుంటున్నాయి. ఈవెన్ ఇండియా కూడా ఛాలెంజింగ్ టార్గెట్స్ ఈ కార్బన్ న్యూట్రల్ నెట్ జీరో రిలేటెడ్ గా తీసుకుంటూ ఉండడం ఇది ఒక గుడ్ బిజినెస్ ఆపర్చునిటీ అని, నెక్స్ట్ 5 to 6 months లో ఈ సెగ్మెంట్ రిలేటెడ్ గా బిజినెస్ ని వీళ్ళు స్టార్ట్ చేస్తారని కార్బన్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ గా. బట్ యాజ్ అన్ ఎక్స్చేంజ్ వీళ్ళకి బయర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు కావాల్సి వస్తుంది కాబట్టి క్రెడిబిలిటీని వీళ్ళు పర్టికులర్ గా ఇంటర్నేషనల్ బయర్స్ అండ్ సెల్లర్స్ తో ఇంటర్నేషనల్ మార్కెట్స్ తో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుందని SN గోయల్ గారు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ కి ఇస్తున్న ఇంటర్వ్యూస్ లో అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇవాళ చాలా తక్కువ మార్కెట్ క్యాపిటల్ నియర్లీ మైక్రో క్యాప్ స్టాక్ అయిన GKB ఆప్థాలమిక్స్ లిమిటెడ్ అప్పర్ సర్క్యూట్ 20% రైజ్ అయింది కదా. దీనికి రీజన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాంటీ డంపింగ్ డ్యూటీని సెమీ ఫినిష్డ్ ఆప్థాలమిక్ లెన్సెస్ చైనా నుంచి వస్తున్న లెన్సెస్ పై విధిస్తూ ఉండడం, సో దట్ ఇక నుంచి చైనా నుంచి వస్తున్న సెమీ ఫినిష్డ్ ఆప్థాలమిక్ లెన్సెస్ రిలేటెడ్ గా ఎక్కువ ట్యాక్స్లు పడతాయి కాబట్టి ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఇవి తయారు చేస్తుంటాయో చైనా నుంచి వస్తున్నవి అంత చీప్ గా ఇండియన్ మార్కెట్స్ లోకి రాలేవు కాబట్టి ఇండియన్ కంపెనీస్ కి అది అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి
జీకేబీ ఆప్థాలమిక్ స్టాక్ ఇవాళ ఇంతలా పెరుగుతుందనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ టైమ్స్ లో నిఫ్టీ బ్యాంక్ మీన్స్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సిపిఎస్ఈ ఇండెక్స్ రిలేటెడ్ గా వెయిటేజ్ అయితే చేంజ్ అవబోతున్నాయి. సో కొత్త స్టాక్స్ ఏవి యాడ్ అవో అండ్ ఉన్న స్టాక్స్ ఏవి రిమూవ్ అవో, ఎగ్జిస్టింగ్ ఉన్న స్టాక్స్ రిలేటెడ్ గా వెయిటేజ్ అయితే చేంజ్ అవ్వబోతుంది. కొన్నిటికి ప్రియారిటీ పెరగబోతుంది, కొన్నిటికి ప్రియారిటీ తగ్గబోతుంది. ఆ లిస్ట్ ఏంటనేది మీకు మార్నింగ్ 9:15 దగ్గర టెలిగ్రామ్ లో అప్డేట్ చేసిన ఇమేజ్ లో ఉంటుంది. అండ్ అడ్జస్ట్మెంట్ జరిగేది రేపు మీన్స్ డిసెంబర్ 29th లాస్ట్ 30 minutes అలా జరుగుతుంది. అండ్ డిసెంబర్ 30 నుంచి ఇవి అమల్లోకి అయితే వస్తాయి. సో రేపటి రోజు మనకి ఇది అడ్జస్ట్ అవుతుంది లాస్ట్ 30 minutes లో అన్నది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సెబీ వాళ్ళు మనీ ట్రీ రీసెర్చ్ రిలేటెడ్ గా బ్యాన్ విధించారు అండ్ వాళ్ళ ప్రమోటర్స్ ని 3 years పాటు సెక్యూరిటీ మార్కెట్స్ నుంచి బ్యాన్ చేస్తున్నారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అని చెప్పుకుంటూ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి జస్ట్ ఫీజ్ రూపంలోనే ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాల క్రితం డ్యూరింగ్ 2017 అండ్ 2018 లోనే 41 lakhs దగ్గరగా వాళ్ళు మనీని కలెక్ట్ చేశారని, సో ఎంటైర్ మనీ మొత్తాన్ని కూడా రీఫండ్ చేయాలనేలా సెబీ వాళ్ళు అప్డేట్ చేస్తూ అండ్ ఈవెన్ వాళ్ళ కంపెనీ స్టాక్ ప్రైస్ ని కూడా మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నించారు. కాబట్టి స్టాక్ స్పెక్యులేషన్ కే 30 lakhs పెనాల్టీ వేస్తూ అండ్ 5 individuals పై ఒక్కొక్కరిపై 5 to 10 lakhs దగ్గరగా రెగ్యులేటర్ వాళ్ళు మీన్స్ సెబీ వాళ్ళు పెనాల్టీని వేస్తున్నారు. సో సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కాకపోయినా మేము సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అని చెప్పి ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ లక్షల్లో డబ్బులు వసూలు చేశారు అన్న దానిపై అండ్ ఒక స్టాక్ ని మ్యానిపులేట్ చేశారన్న దానిపై పెనాల్టీస్ వేస్తూ వాళ్ళని 3 years సెక్యూరిటీ మార్కెట్స్ నుంచి బ్యాన్ చేస్తున్నారు. నెక్స్ట్ నితిన్ గడ్కరీ గారు అక్టోబర్ 2023 నుంచి కూడా ప్రతి ఒక్క కార్ లో మ్యాండేటరీగా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండాల్సిందే అని అప్డేట్స్ అయితే చేశారు కదా. దీని రిలేటెడ్ గా ఐసీఆర్ఏ వాళ్ళు ఒక రిపోర్ట్ తో వస్తున్నారు. ప్రెసెంట్ ఉంటున్న 2500 crore మార్కెట్ ఈ ఎయిర్ బ్యాగ్స్ రిలేటెడ్ గా ఉంటే అది అప్కమింగ్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ గ్రో అవుతూ బై FY 27 నాటికి 7000 crore మార్కెట్ గా మూవ్ అవుతుందని, దీనికోసం ఈ ఎయిర్ బ్యాగ్ ఇండస్ట్రీ కష్టపడాల్సిన రిక్వైర్మెంట్ లేదు, మ్యాండేటరీగా ఖచ్చితంగా ప్రతి కార్ లో ఈ ఎయిర్ బ్యాగ్స్ ఉండాలని గవర్నమెంట్ చెప్తూ ఉంది కాబట్టి అదే ఒక బిగ్ బూస్ట్ అని అండ్ ఈవెన్ ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతూ ఉండడం కూడా ఎయిర్ బ్యాగ్స్ రిలేటెడ్ గా అప్కమింగ్ టైమ్స్ లో గుడ్ గ్రోత్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చనేలా ఐసీఆర్ఐ వాళ్ళ స్టేట్మెంట్స్ ని చేస్తూ ఉండడం, రానే హోల్డింగ్స్ వాళ్ళ అసోసియేట్ కంపెనీ కూడా ఇదే బిజినెస్ లో ఉంటూ ఉండడం, లైక్ వాళ్ళ అసోసియేట్ కంపెనీ అయిన ZF రానే ఆటోమోటివ్ వాళ్ళు సీట్ బెల్ట్స్ అండ్ ఎయిర్ బ్యాగ్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తుంటారు. బట్ అది స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీ కాదు. బట్ ఆ అసోసియేట్ కంపెనీ రిలేటెడ్ గా రానే హోల్డింగ్స్ వాళ్ళు 49% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో పాజిటివ్ ఈవెంట్ గా మారింది. స్టాక్ ఇవాళ 8% పెరుగుతుండేసరికి ఎయిర్ బ్యాగ్స్ రిలేటెడ్ గా థీమ్ ఒకసారి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో గుర్తు చేస్తున్నారు. కానీ నితిన్ గడ్కరీ గారు ఆ స్టేట్మెంట్స్ చేసినప్పటి నుంచి కూడా స్టాక్ ప్రైస్ లో మనకి మంచి మూవ్ కనిపించింది. అండ్ స్టాక్ లాస్ట్ 6 months లో 45% దగ్గరగా రిటర్న్స్ ని ఇచ్చింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ 18,090 అండ్ బిలో 18,020 అండ్ అప్ సైడ్ 18,180 అండ్ అబౌవ్ 18,250 అండ్ బ్యాంక్ నిఫ్టీ 42,590 సపోర్ట్ అండ్ 43,130 రెసిస్టెన్స్. అండ్ డిసెంబర్ మంత్లీ ఎక్స్పైరీ అండ్ జనవరి వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ లో ఉన్న డేటాని కంబైన్ చేస్తుంటే నిన్న అనుకున్న లెవెల్స్ కొంత కంఫర్టబుల్ గా ఉన్నాయి. 17,800 డౌన్ సైడ్, అప్ సైడ్ 18,500. ఈ 700 పాయింట్ రేంజ్ ని అప్కమింగ్ డేస్ లో రేంజ్ గా మనం గమనించవచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.